హలో అండి, ఇవాళ మనము ఈ వీడియోలో మసాలా వడ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చెనగపప్పుని 2 గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చెనగపప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక చిన్న బౌల్లో కూడా పక్కన పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేయండి. ఇలా చూపిస్తున్నాం కదా వీడియోలో, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసినంత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మనం ఇందాక పక్కన ఉంచుకున్న పచ్చెనగపప్పును కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా ఉప్పు, జింజర్ గార్లిక్ని నేను గ్రేట్ చేసి వేసానండి, తురిమి వేసాను. కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగింది, కొద్దిగా దిల్ లీవ్స్ అని వస్తాయండి, సోయా ఆకు అంటారు కదా, అది కొంచెం కొత్తిమీరలా ఉండిద్దండి అది. కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసాను. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా తీసుకొని ఉండలు చేయాలి. ఇంకో చేతిలో ఆ పిండిని కొద్దిగా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధానంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆయిల్లో డీప్ ఫ్రైగా చేసేయచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అన్ని ఇందాక ఒత్తుకున్న వడల్ని కూడా ఆయిల్లో వేసేయాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. కూడా బాగా ఉడికింది. ఇవి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే మసాలా వడ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.